నేను మీ గడ్డం శ్రీనివాస్ యాదవ్, గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్ని. గత 10 సంవత్సరాల నుంచి గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినాం. ఉదాహరణకు దళితవాడలో బస యాత్ర అయితేనేమి, అదేవిధంగా అంగన్వాడీ స్కూళ్ళను ఓన్ చేసుకోవడం అయితేనేమి, అదేవిధంగా జాబ్ మేళా పెట్టి జాబులు ఇప్పించడం అయితేనేమి, ఇవన్నీ మేము ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. ప్రజలకు ఇతోధికంగా మేలు చేసే ప్రయత్నం చేసినాం కాబట్టి ఆ తృప్తి ఉన్నది, కాబట్టి దాంట్లో ఎంతో ప్రోత్సాహం మాకు అందింది. కాబట్టి ఇప్పుడు గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా ఇంకో వినూత్నమైనటువంటి కార్యక్రమం, ఆ కార్యక్రమమే బస్తీ నిద్ర. ఈ బస్తీ నిద్ర కార్యక్రమం ఏంటి అని అంటే 200 ఇండ్ల మధ్యలో ఈ కుటీరాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడ వారికి వాటరు, టీ ఇవ్వడం జరుగుతుంది. సమస్యల మీద ఎవరైనా మా దగ్గరికి వస్తే ఆ సమస్యలను తక్షణమే అధికారులను ఇక్కడ పిలిపించి పరిష్కారం చేస్తాం. అదేవిధంగా సమస్యలు లేని వాళ్ళతో కూడా మేము ఇక్కడ కలిసి వాళ్ళతో ఒక చిట్ చాట్ చేస్తాం. మంచి రాజకీయాలు చేయాలన్న విషయాలను చర్చించుకుంటాం. బస్తీ యొక్క అభివృద్ధి గురించి చర్చించుకుంటాం. బస్తీలో మేలు జరిగే విధంగా, కృషి చేసే విధంగా వాళ్ళను కూడా పాత్రలను చేస్తాం. మొత్తానికి గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ విద్య, వైద్య, ఉపాధి, సంస్కృతి మరియు మౌలిక సదుపాయాలతో పాటు ఇవాళ అద్భుతమైనటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఏంటి అని అంటే ఈ పొలిటికల్ రీస్ట్రక్చర్, అంటే రాజకీయ నవీకరణ అన్న కార్యక్రమాన్ని ఒక ఫౌండేషన్ ఫస్ట్ టైం జోడించింది. నిజంగా ఫౌండేషన్లు అంటే సేవా కార్యక్రమాలు. నేనేమంటే సేవతో పాటు ఒక విప్లవాన్ని, ఒక మార్పును తీసుకొచ్చే బాధ్యత కూడా ఫౌండేషన్లు వారి భుజాన మీద వేసుకోవాలని ఇవాళ గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చెప్తుంది. కాబట్టి చెప్పేదానికన్నా ముందు మేమే ఆచరించాలి. కాబట్టి ఫస్ట్ టైం ఎక్కడ ఫౌండేషన్లు, ఎన్నో ఫౌండేషన్లు ఉన్నది, కానీ రాజకీయ నవీకరణ అంటే పొలిటికల్ రీస్ట్రక్చర్, పొలిటికల్ లోపల ఒక గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకురావడానికి గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ కంకణబద్దులైంది. ఇట్లాంటి ఒక మంచి కుటీరాన్ని ఏర్పాటు చేసుకుంది. 200 ఇండ్ల మధ్యలో ఈ కుటీరం ఉంటుంది. పొద్దున నేను పొద్దుటి నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు ఇక్కడనే నిద్రిస్తా. మళ్ళీ తెల్లారి మళ్ళీ వాళ్ళతోని, ఆ సమస్యలు ఉన్న వాళ్ళతోని, బస్తీవాసులతోని, పెద్ద మనుషులతోని, యువకులతోని, అందరితోని ఈ కుటీరంలో చర్చిస్తా. ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ పనిచేస్తుంది. అనొచ్చు రాజకీయ నవీకరణ అంటే ఏంది? రాజకీయ నవీకరణ అంటే నిజంగా ఇప్పుడున్న రాజకీయాలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి, అవినీతిమయమైనవి. ఇప్పుడు ఎవరైతే ఔత్సాహికులు ఉంటారో వాళ్ళను ఎవరైతే రాజకీయాలు రావాలనుకుంటారో వారికి ముందు మేము చెప్పేది అంటే రాజకీయ నవీకరణ. ఈ రాజకీయ నవీకరణ అంటే ఏంది అని అంటే ఒక వాల్యూ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేయడం, అవినీతికి తావు లేకుండా పాలిటిక్స్ చేయడం, ఇతరులను గౌరవించడం, మనిషి ప్రేమించడం, మతాల మధ్యలో చిచ్చులు పెట్టకుండా మానవత్వమే ధ్యేయంగా పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్న విషయాలన్నీ ఈ రాజకీయ నవీకరణ సిలబస్లో ఉంటాయి. ఆ రకంగా మేము ఇంకో విషయం చెప్పాలి అని అంటే దీనికి ఒక సపరేట్ సిలబస్సే మేము తయారు చేసినాం. ఆ సిలబస్ పేరు ఏంటి అంటే గడ్డం పొలిటికల్ అకాడమీలో ఈ సిలబస్లు అన్నీ ఉంటాయి. బస్తీ నిద్ర ఎన్ని రోజుల పాటు, ఎక్కడెక్కడ? బస్తీ నిద్ర ఏంది అని అంటే మొత్తం నియోజకవర్గం అంతా కొనసాగుతుంది. ఇది సుమారు మా అంచనా ప్రకారం సంవత్సరం గడుస్తుంది. సంవత్సరం వరకు ట్రావెల్ చేయాలి. సమయము కొద్ది హాలిడేస్లు, కొన్ని ఫెస్టివల్లు అట్లా రావడంతో ఇంకా దాన్ని పొడిగించుకోవాలంటే కూడా పొడిగించుకొని సుమారు 2 సంవత్సరాలు అయితే ఉంటుంది బస్తీ నిద్ర కార్యక్రమం. అంటే ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇవాళ 200 మంది ఫ్యామిలీలు వచ్చారు. వాళ్ళతో మేము చర్చ చేసినాము, మాట్లాడినాము, వాళ్ళతో కలుసుకున్నాము, వాళ్ళ సాధక బాధకాలు విన్నాము, వాళ్ళకు ఫౌండేషన్ ద్వారా ఏం ఉపయోగపడుతుందో, ఏం చేయాలనో చేస్తున్నాము. వాళ్ళ పిల్లలకు ఫీజులు తక్కువ చేయమనో, లేకపోతే వాళ్ళకు ఉచిత విద్య ఇవ్వమను. మేము గతంలో కూడా ఫౌండేషన్ ద్వారా గోషామైల్ మొత్తము ఉచిత విద్యను ఇచ్చినాం. అది ఇంటర్మీడియట్ అయితేంది, డిగ్రీ అయితేంది, పీజీ అయితేంది, ఇవన్నీ ఇస్తున్నాం.
సో అందులో పిల్లలకు విద్యను ప్రోత్సహిస్తున్నాం, అట్లనే రాజకీయాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాం, పాలిటిక్స్ కూడా ప్రోత్సహిస్తున్నాం. విలువైన పాలిటిక్స్ చెయ్యాలి అని చెప్పి దాంట్లో ఒక మంచి సిలబస్ను ఫ్రేమ్ చేసినాం. ఆ సిలబస్ పొలిటికల్ అకాడమీ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకు, గడ్డం పొలిటికల్ అకాడమీలో జాయిన్ అయిన వాళ్ళకు ఆ సిలబస్ అంతా అందుబాటులోకి ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగినట్టు ఎలిజిబిలిటీ ఏం లేదు, ఎలిజిబిలిటీ ఒకటే అడుగుతున్నాం, ఒక్కటే ఎలిజిబిలిటీ, ధైర్యం. ఇప్పుడు గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ మొట్టమొదట మేము దళితులలో అవేర్నెస్ తీసుకురావాలి, ఎడ్యుకేషన్ పట్ల ఆసక్తిని పెంచాలని చెప్పి దళిత వాడలో బసయాత్ర చేసినాం. మీరు గోషమేళ్ళు అడిగితే 32 దళిత వాడలు ఉన్నాయి, అన్ని దళిత వాడలు తిరిగిన నేను. వాళ్ళ పిల్లలకు మీరు ఎడ్యుకేషన్ వాళ్ళకి అందించాలి అని అంటే మీకు డబ్బు లేకపోతే నాకు చెప్పండి, నా ఫౌండేషన్ దగ్గర రండి, నేను ఉచితంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తాను. చాలా మంది జాయిన్ అయినారు, 2800 మంది ఉచిత విద్య పొందిరు నా దగ్గర. తర్వాత అంగన్వాడీ పిల్లలను చూస్తుంటే చాలా బాధేసింది. వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ని ఏర్పాటు చేసినాం. అందులో చిన్న సమస్యలు, టేబుల్ లేదని, లేకపోతే బాత్రూమ్ లేదని, లేకపోతే అక్కడ లైట్ లేదని, ఫ్యాన్ లేదని, అవన్నీ సమకూరుస్తూ ఉన్నాం. తర్వాత చాలా మందికి యువతులకు చదువు అయిపోయినాక విద్య లేదు, వాళ్ళకు ఉద్యోగం లేదు, విద్య ఉంది కానీ ఉద్యోగం లేదు, రావటం లేదు అని అంటే వాళ్లకు జాబ్ మేళా పెట్టి వాళ్ళకు జాబులు ఇచ్చే ప్రయత్నం చేసినాం. ఇక తర్వాత మేము ఈ పనిచేస్తున్న ఈ క్రమంలో ఒక్కటి మాకు అనుభవంలో తెలుసుకున్నది వచ్చింది ఏంది అని అంటే, ఎంత చేసినా ఈ అవినీతిమయమైన రాజకీయం, ఈ లూట్ చేసే రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ఇలాంటి ఫౌండేషన్లకు మంచి పనులకు గుర్తింపు రాదు. ముందు ఈ చీడ పురుగులను తొలగించాలి. ఈ చీడ పురుగులను ఎవరైతే అవినీతిమయం అయిపోయినరో, ఇవాళ రాజా సింగ్ ఉండు మా దగ్గర, లేక కార్పొరేటర్ శంకర్ యాదవ్ ఉన్నాడు. ఇవాళ శంకర్ యాదవ్ కార్పొరేటర్ 200 కోట్లకు ఉంటాడు, ఆయన 10th క్లాస్ ఫెయిల్. రాజా సింగ్ 10th క్లాస్ ఫెయిల్. సరే, ఫెయిల్ అయితే రాజకీయాలు చేయొద్దా, ఎడ్యుకేషన్ లేకపోతే చేయొద్దా అంటే ఖచ్చితంగా చేయాలి. కానీ ఆ ప్యాషన్ కూడా లేదు, ఆ అంకిత భావం లేదు, ఆ జోష్ లేదు, పొద్దున్న లేస్తే ఏదో ఒకటి తపన లేదు, ప్రజలకు ఏమైనా చెయ్యాలి అన్నది లేదు. అట్లాంటప్పుడు కేవలం నా సొంతమే అని అనుకొని ఇవాళ పెద్ద బంగళాలు కట్టుకొని, పెద్ద విలాసవంత బంగళాలు, 70-80 లక్షల కార్లలో తిరగడము, ఇవన్నీ లూటీ చేశారు. ఫౌండేషన్కి ఏమనిపించిందంటే కేవలం మంచి పనులు చేసి చేతులు దులుపుకుంటే కాదు, ఇవాళ సమాజంలో మేము గుర్తించింది ఏంటి అంటే సత్తాకు ప్రశ్నకరణ, సత్తాను ఎవడైతే ప్రశ్నిస్తాడో అప్పుడే ఏదైనా నిర్మాణం అవుతుంది అని చెప్పి కాశీరామ్ గారు చెప్పారు, ములాయం సింగ్ గారు చెప్పారు, పెద్ద అంబేద్కర్ గారు చెప్పారు. ఎప్పటి వరకైతే రాజకీయ నాయకులను మీరు ప్రశ్నించారో అప్పుడు బలమైన సమాజం ఏర్పడది. ఆ చైతన్యం తెచ్చుకోవాలి. ఆ చైతన్యం తీసుకురావడానికి గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ఈ బస్తీ నిద్ర ద్వారా ఒక కంకణం కట్టుకుంది. ఇవాళ లీడర్లను ప్రశ్నిస్తుంది, వాళ్ళు చేసే తప్పులను ఎత్తి చూపెడుతుంది. సో ఆ కార్యక్రమం మేము చేస్తున్నాం. మొత్తం చెప్పినాం మేము. నేను ఉదాహరణకు చెప్తా, ఒక కార్పొరేటర్ ఉన్నాడు 10th ఫెయిల్, సరే ప్యాషన్ ఉందా లేదు, నేను గమ్మత్తు, మీరు ఆన్ రికార్డ్ రాసుకోండి, ఈ మాటలు వినిపియండి. 119 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయండి. అందులో వినూత్నమైన కాన్స్టిట్యున్సీ, అసలు రాజకీయంలో చర్చ చేసుకునే కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉంది, అన్ఫిట్ ఉంది, యూజ్లెస్ ఉంది అంటే గోషామైల్ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే ఇక్కడ రాజా సింగ్ ఏం పట్టించుకోడు. 119 కాన్స్టిట్యున్సీల ఇలాంటి కాన్స్టిట్యున్సీ నాయకుడు, ఇలాంటి ఎమ్మెల్యే మీకు 119 కాన్స్టిట్యున్సీలు దొరకడు. 118 కాన్స్టిట్యున్సీలు అవుతుంది కదా, అందులో దొరకరు. ఎందుకంటారు సార్ అట్లా అన్నాడు. నేను ఎందుకంటున్నా అంటే ఈయన ఏ ప్రజలకు ఒరిగి పెట్టేది లేదు, వాళ్ళ సమస్యల పరిష్కారం గురించి నిలబడాడు, అభివృద్ధి గురించి అసలే నిలబడాడు. మళ్ళీ దేనికి సార్ 3 సార్లు గెలిచిందంటే ఓన్లీ మతతత్వ రాజకీయాలను నమ్ముకుంటాడు. హిందూ ముస్లిం చేస్తాడు, ఎన్నికలు రాగానే ఓట్లు దండుకుంటారు, వెళ్ళిపోతారు. నేను ఇవాళ అదే చెప్పిన, ఎప్పటి వరకు హిందూ ముస్లిం తగాదాల వాళ్ళు హిందూ ముస్లిం పెడతారు, కావాలని పెడతారు. ఎందుకంటే మన సమస్యను వాళ్ళు పరిష్కరించే ఆలోచన ఉండదు, ఆ ఓపిక ఉండదు,
ఇంకోటి మన సమస్యను కూడా వాళ్ళ దగ్గరికి తీసుకురాకుండా చెయ్యాలి అని అంటే హిందూ ముస్లింలకు గొడవ పెట్టాలి. సరే, హిందూ ముస్లింల నువ్వు గొడవ పెట్టినావు, సమస్యల గురించి ఏమైంది అది ఎత్తాడు. ఆయనకి ఎప్పుడు హిందూ ముస్లిం గొడవ పెట్టి మనుషులతోని కటాంచిపియాలి. ఇదే వాళ్ళు నేర్చుకున్నారు, రాజాసింగ్ నేర్చుకున్నాడు. సో ఇంకోటి 119లో ఒక యూజ్లెస్ అన్ఫిట్ ఎమ్మెల్యే కూడా ఉన్నాడంటే రాజాసింగ్. 150 డివిజన్లలో కూడా యూజ్లెస్ అన్ఫిట్ కార్పొరేటర్ ఉన్నాడు అని అంటే ఇక్కడ బేగం బజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్. ఈయన ఏం చేస్తాడు సార్, ఎందుకంటారు పాపం ఆయన ఏమీ చేయడు. మీరు ఇక్కడ అనుకోవచ్చు, ఒక మోరీ సాబ్ చేపియాడు, ఒక రోడ్లు ఊడ్చిపియాడు, ఒక కమ్యూనిటీ హాల్ కట్టాడు, ఏమి చేయడు. అరే ఏం చేయకపోతే 4 సార్లు ఎట్లా గెలిచిండు అని అంటే ఈడంతా బీజేపీ బెల్ట్ చూస్తారు. నార్త్ ఇండియన్ ఆ పువ్వు మీదనే గురుతారు. ఇది చూసుకున్నాడు, ఇది చూసుకొని ఇలా రాజకీయం నడిపిస్తాడు. నేను ఛాలెంజ్ చేసిన, ఒక్క ఫోటో కార్పొరేటర్ రోడ్లు ఉడిపించే దగ్గర నిలబడి పొద్దున, లేదా ఒక్క ఫోటో జిహెచ్ఎంసీకి వీళ్ళు అధిపతులు కదా, వీళ్ళు కౌన్సిలర్లు అంటే జిహెచ్ఎంసీలో పట్టుండాలి కదా. ఎవరికైనా ఒక్కరికి ఇల్లు కడుతుంటే మున్సిపల్ పర్మిషన్ ఒక సెక్షన్ ఆఫీసర్ దగ్గరికి పోయి ఇప్పించే ఫోటో నాకు చూపెట్టండి. ఎంతసేపు బిల్డింగ్ల మీద వాడి దూసుకోవాలి, లూటీ చేయాలి, సంపాదించుకోవాలి, ఇవే తెలుసు. కానీ తను మాత్రం 7 అంతస్తుల మీద కడతాడు. వేరేలు కట్టాలంటే ఆయనకు కుప్పం చెల్లించాలి, కుప్పమే అంటారు కదా, టోల్ ట్యాక్స్, బిల్డింగ్ ట్యాక్స్ చెల్లించాలి. ఫ్లోర్ కి 5 లక్షలు. ఈ బేగం బజార్ అంటే చాలా గజము 5 లక్షలు ఉంటుంది. ఇండియాలో ఎక్కడ ఉంటుంది 5 లక్షలు ఉంటుంది. వాడు బీద కుటుంబం పెద్దది, ఒక 50 గజాల కంటే వానికి ఏముంటది, ఒక ఫ్లోర్లా ఎవరైనా వస్తే కూర్చోబెట్టడానికి ఫస్ట్ ఫ్లోర్లా, అమ్మ నాయన ఉండడానికి సెకండ్ ఫ్లోర్లా, ఒక కొడుకు కాపురం చేసుకొని ఇంకో థర్డ్ ఫ్లోర్లో ఇంకో కొడుకు కాపురం చేసుకొని ఇట్లా వాడు కట్టుకోవాలని ఉంటుంది. జిహెచ్ఎంసీలు పర్మిట్ చేస్తారు గ్రౌండ్ +1 అని, వాళ్ళు ఒక 2 స్లాబ్లు అడిషనల్ ఇస్తారు. ఇక వీళ్ళకు అయిపోయి, ఈ దోపిడీదారులకు అయిపోయి, ఇక మిఠాయి దొరికినట్టే. వాళ్ళు వెనక పడతారు, వేధిస్తారు. వేధించే స్లాబ్కు 5 లక్షలు తీసుకుంటాడు శంకర్ యాదవ్. వీళ్ళు ఎట్లా అంటే రాజాసింగ్ శంకర్ యాదవ్ ఏంటి అంటే ఈయన తీసుకున్నాక ఆయన వాటా ఆయనకు కవర్లో పంపిస్తాడు. రాజాసింగ్ గుడిని దోచుకుంటే శంకర్ యాదవ్ గుడిలో ఉన్న లింగాన్ని దోచుకుంటాడు. ఇవన్నీ నేను చెప్పకపోతే ఈ ఫౌండేషన్ కి గుర్తింపు లేదు. ముందు చెడును అంతమించాలి, అవేర్నెస్ రాదు, ఇది ఎలివేట్ కాదు. ఇప్పుడు నేను అంటేనే ఎవరికైనా నొప్పి లేస్తుంది, వానికి కూడా మార్పు వచ్చే ప్రయత్నం నేను చేస్తున్నట్టు. ఏం ఈడ్చా, నాకేం ఈడ్చలేదు. నేను 18 ఏళ్ల కిందనే బ్లూ బల్బ్ పెట్టుకొని నేను చైర్మన్ అయినా, నేను పార్లమెంట్ కొట్లాడినా, నేను 22 విద్యా సంస్థలు నడిపిస్తా, నేను రియల్ ఎస్టేట్ చేస్తా, నేను హోటల్స్ కట్టి లీజ్కి ఇస్తా. నేను ఒక నిమిషం కూడా నాకు వృధా అవ్వదు. నాకు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరం అన్ని పుష్కలంగా ఉన్నది. కానీ సమాజాన్ని చూస్తుంటే సమాజం మీద వాడి దోపిడీ దారి లెక్క వీళ్ళు దోచుకుంటుంటే నాలాంటి వ్యక్తికి నాకు బాధ్యత గుర్తు చేస్తుంది కదా. ఒక మదర్ తెరీసా ఇంటి పక్కకు ఒక అనాథాశ్రమం నడిపిస్తుంటే అది ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? మదర్ తెరీసాకి వస్తుంది. మదర్ తెరీసా సంకల్పం ఏంది? దేశంలో కూడా ఒక్కరు కూడా అనాథ ఉండొద్దు అన్నది సంకల్పం. అందు గురించే దేశ విదేశాలలో మా ఫౌండేషన్ నడుస్తుంది. ఇప్పుడు నేను సామాజిక స్పృహ ఉండాలి, మంచి విలువలతో కూడుకున్న రాజకీయాలు ఉండాలి అన్నప్పుడు నా ఇంటి పక్కకే ఒక దోపిడీదారి ఉంటే ఎవరు స్పందించాలి? ముందు నేను స్పందించాలి. ఎందుకు స్పందించాలి? నేను మార్పు కోరుకుంటున్నాను కాబట్టి, నాకు అది అవమానకరం కాబట్టి, నా తల తీసేస్తున్నది కాబట్టి. అది పార్టీ కాదు, వ్యక్తి అది వ్యక్తి మీద మన యొక్క పోరాటం, పార్టీల మీద కాదండి ఇది. సో ఫౌండేషన్ అనేది పార్టీల మీద ఎప్పుడు పోదు. ఫౌండేషన్ అనేది వ్యక్తుల మీద. రాజకీయాలు మంచి చేస్తే మేము ఫౌండేషన్ పిలిపించి షాల్ కప్పి వాళ్ళకు సన్మానం చేస్తాం.
వాళ్ళు సమాజానికి చెడు చేస్తే చీడ పురుగుల్లాగా వాళ్ళు విస్తరించిపోతుంటే దాన్ని అంతమోదించే పని కూడా గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చేస్తుంది. Very unhealthy competition. Good, talented, the ready force to be faculty. Why? Because she go into the class, be energetic, be enthusiastic, so that Rajana important. From the government side, there are platforms. The entire educational depends on faculty. So, I request faculty members with the problem. Why our schools like this? They immediately tell us that they are finding one profession, but in the true system, now we should all come together and develop the system. Thank you for giving me this opportunity. Just from my earlier speaker, Vice Chancellor very rightly said that it all depends on the faculty. The faculty members. Make them able to speak అన్న బయటికి వస్తుంది అన్న దగ్గర కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ముహూర్తం కూడా తీసుకున్నాం కాబట్టి ఇవాళ కొద్దిగా నేను ఇంటి నుంచి బయలుదేరడానికి టైం పెట్టింది. దానికి చింతిస్తున్నా. మీరందరూ మంచి మనసుతోని మీరు నన్ను క్షమిస్తారని తెలియజేస్తా ఉన్నా. అంటే పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఊరంతా బహిరంగ సభలు పెట్టి ధూమ్ ధామ్ చేసేది కనుక మనతోని కలిసి నడిచే వ్యక్తులు, కొద్దిగా ఆలోచించే వ్యక్తులు, కొద్దిగా పని చేయాలి అన్న ఆలోచన వ్యక్తులతోని కలిసి పనిచేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆ క్రమంలోనే మన ఫౌండేషన్కి ఇప్పుడు పిల్లలు ఎవరైతే బ్లూ డ్రెస్ చేసుకున్నారో వీళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్తో మనం ఎడ్యుకేషన్ ఇచ్చినాం. గోషామైల్ ప్రాంతంలో పిల్లలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినాం. ఒక మంచి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమం. గట్టిగా పనిచేయాలన్న ఉద్దేశంతో ప్రజలకు పోవాలి, ప్రజలకు మేలు చేయాలి. తర్వాత జాబ్ మీద పెట్టి జాబులు ఇప్పించినాం. తర్వాత ఇంకేమో చాలా ఆలోచన చేస్తే మనము అక్కడ ఉన్న ఇక్కడ ప్రాంత వాసులతో మనం రాష్ట్రంలో మంచి చేసే వాళ్ళ కొరతనే లేదు. మంచి చేసే వాళ్ళ కొరతనే లేదు. అందరూ మంచోళ్ళే. కానీ కొరత ఎవరితో ఉంది అంటే, ప్రాబ్లం ఎవరితో ఉందంటే అన్యాయాన్ని ఎదిరించే గొంతులు మాత్రం తయారైతలేదు. ఎప్పటి వరకైతే ఇది జరగదో, కాశీరామ్ అన్నాడు, सत्ता से सवाल नहीं करे तो आप उभरते नहीं अన్నాడు. चुनाव एक बार हारने के लिए लड़ना, एक बार हराने के लिए लड़ना, तीसरी बार जीतने के लिए लड़ना అని కాశీరామ్ అన్నాడు.
పాలిటిక్స్ ఇస్ ఏ వెరీ డైనమిక్ డైమెన్షన్. ఈ పాలిటిక్స్లో ఎవరైతున్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. చాలా మంది ఇప్పుడు మీరు వింటారు, అరే రాజకీయం ఏం చేస్తున్నావు, ఆ ఊరి మీద తిరుగుతున్నావు, ఆ ఖరాబ్ అవుతాను. లేదు, ఊరి మీద తిరుగుతూనే మంచిగా అవుతాడు వాడు. మనుషులు ఎవరో తెలుస్తారో, వాళ్ళ గుణాలు ఎవరు తెలుస్తాయి, మనం ఎట్లుండాలో తెలుస్తుంది, వాడు ఎట్లుండాలో తెలుస్తుంది, ఇవన్నీ తెలుస్తుంటాయి. సో ఫస్ట్ టైం ఫౌండేషన్ నుంచి చాలా మటుకు ఒక సినిమా డైలాగ్ చెప్తాం మీకు. అరే మిల్క్ బాయ్ అనుకున్నావేమో, అయ్యమ్మ సంపాదించిన ఆస్తిని ఊరికి ఖర్చు పెట్టాడు, వాన్ మానాన వాడు పోతాడు అని అనుకున్నావు బిడ్డ. అట్లా కాదు, నిన్నొదలా సమాజానికి ఎవరైతే కీడు చేస్తారో వాడిని ఎవరిని వదలదు. నేను చాలా మందికి ఎందుకు చెప్తున్నాను కదా, కీడ్ ఇన్ ద సెన్స్ ఏంటి అని అంటే, మనకు వచ్చి కత్తితో ఉడవాడు, మనకి అన్యాయం చేయడు. కానీ ఆలోచనలు అనేది చాలా మటుకు వాతావరణాన్ని కాలుష్యం చేస్తాయి. రాజకీయాల్లో ఉంటున్నామని చెప్తూ, 10 మందికి ఉపయోగపడతామని చెప్తూ, 10 మందికి సేవ చేస్తామని చెప్తూ, తనకు తాను సొంతంగా లాభం పొందుతున్నప్పుడు ప్రశ్నించే గొంతుకలు తయారు కావాలి. అప్పుడే బలమైన సమాజం ఏర్పడుతుంది. మీరు ఎంతమంది అయితే సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారో, వాళ్ళు మంచి పనులు చేస్తే మంచోడు అని అంటారు. ఓకే, రాస్తుంది అందరికీ. మహేష్ ఆ చీర లేపి ఈడ చీర లేపి అమ్మా. రామ్ నీళ్ళ तू दाल के जाकर बोले तो